తోమ అపోస్తులైన 12 మందిలో ఒకరు. మన భారతదేశానికి యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో తోమ ఒకరు. ఈయన మన భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చెన్నై పట్టణం, ఈ పట్టణంలో మనం చూస్తున్న ఈ స్థలంలో ఆయన హతసాక్షిగా మరణించిన ప్లేసును మనం చూస్తాం. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్రతిమలు యేసు ప్రభు ఈయన యొక్క అవిశ్వాసాన్ని పోగొట్టడానికి ఆయన మళ్ళా గాయాలతో ప్రత్యక్షమై నీ వ్రేలు నా పక్కలో పెట్టి అవిశ్వాసం కాక విశ్వాసం అయిపోము అని ప్రభు చెప్పి తోమాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు తోమా పరిపూర్ణ విశ్వాసం కలిగి నా ప్రభువా నన్ను కరుణించని చెప్పేసి ఆయన అక్కడ నుంచి తన పరిచయం ప్రారంభించి మన భారతదేశానికి చెన్నై పట్టణానికి వచ్చి సాక్షిగా మిగిలిన మొట్టమొదట ఏకైక భక్తులు తోమా. ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన దేవుని స్వార్థను ప్రకటిస్తుంటే ఈ కొండ కింద ఉన్నటువంటి ప్రజలు కొందరు ఇలా తెలుసు